పాఠశాలలు దైనందిన కార్యక్రమాల్లో అభివృద్ధిని సాధించే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతమైన పనితీరుని పాఠశాలల్ని తీర్చిదిద్దాలనే ఆలోచనతో ఒక గొప్ప కార్యక్రమాన్ని అమ్మ ఆదర్శ పాఠశాలల్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఒక కంకణం కట్టుకొని ఈరోజు పాఠశాలలు ప్రారంభించే ముందుగానే పాఠశాలల అభివృద్ధిని ఏదైతే గతంలో అభివృద్ధికి నోచుకోలేదు వాటిని అభివృద్ధి చేయాలనే ఆలోచన తలంపుతో జూన్ 12 లోపలనే పూర్తి చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఈ మండలానికి 1,57,500,000 రూపాయలు ఈరోజు ఈ మండలానికి బడ్జెట్ కేటాయించడం జరిగింది. దానిలో భాగంగా మన ఊరు మన బడి కార్యక్రమాన్ని కూడా మరి ఎక్కడైతే ఈ పాఠశాలల అభివృద్ధిని చేయాలో అది కూడా తలంపుతో ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ఈరోజు ప్రథమంగా నేను రావడం ప్రధానంగా ఈరోజు మీకు వెల్కమ్ చెప్దామని వచ్చాను. ఈరోజు విద్యార్థి దశలో ఈరోజు చాలా నూతన అధ్యయనం కలిగినటువంటి రోజు. ఈరోజు విద్యార్థి యొక్క భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే మొదటి ప్రాథమిక రోజు కూడా ఈరోజే. అది జూన్ 12న ఒక నామకరణం రోజున నా స్టూడెంట్స్కి, నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పాఠశాల విద్యార్థికి ఆహ్వానం పలుకుతూ, స్వాగతం పలుకుతూ, మీరు ఈ సంవత్సరం మంచి ప్రతిభను కనబర్చి మీరు మీ యొక్క విధి విధానాల్లో పాల్గొనాలని, అదేవిధంగా మంచి ప్రతిభను కనపరిచిన ఆలోచనతో ఈరోజే అన్ని మండలాల్లో కార్యక్రమాలు పెట్టుకున్నా. మండల హెడ్ క్వార్టర్లో అన్ని ఇన్స్టిట్యూషన్లో తిరగాలని తలం పెట్టుకున్నాను. దానిలో భాగంగా నేను మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు చెప్తాను, మేడం గారు సార్ 99% ఇక్కడ పాస్ అయ్యారు, ఒక్కరే ఫెయిల్ అయ్యారని ఒక మాట వారు నాకు చెప్పడం జరిగింది. అందులో భాగంగా స్టాఫ్ లేరని కూడా చెప్తా ఉన్నారు. అంటే స్టాఫ్ లేకున్నా మంచి ప్రతిభ కనబరిచి విద్యార్థులు తయారు చేసినందుకు మీ అందరికీ కూడా మరొకసారి పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం. అంటే స్టాఫ్ ఉందా లేదని మీరు చూడలేదు, కానీ లేకున్నా కూడా మిమ్మల్ని తయారు చేయాలనే తలంపు ఏదైతే ఉపాధ్యాయులు ఉందో అది గొప్ప తార్కికం. అది కేవలం ఉపాధ్యాయులు కంకణం కట్టుకుంటే దేన్నైనా సాధిస్తారు అనేది మాత్రం నిజ నిరూపణ చేశారు. అదేవిధంగా ఇంకొకటి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మేడం, ఈ ఏళ్లలో ఎవరైతే 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు ఉంటారు, వారి యొక్క ప్రగతి నాకు ప్రతి సంవత్సరం నాకు మీ బోర్డు మీద కనిపించాలి. ఈ సంవత్సరం పాస్ అయిన విద్యార్థి ఏ పాఠశాలలో ఏ గ్రూప్ చదువుతున్నాడో నాకు కావాలి. నెక్స్ట్ 6 months ఒకసారి, 6 నెలలకు ఒకసారి ఇక్కడ చదివిన విద్యార్థులతో మీరు ముఖాముఖి వాళ్ళతో ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్ పెట్టాలి. మీరు నా దగ్గర చదివి బయటికి వెళ్ళారు, మీరు అక్కడ ఎలా చదువుతున్నారు, ఎలా ఉంది, ఏమి అక్కడ అందిస్తున్నారనే విధానాలు కూడా మీరు ఒక 1 డేకి హాఫ్ డే కేటాయించండి. హాఫ్ డేలో నేను ఈ ప్రోగ్రామ్ నేను కూడా వస్తాను. ఆ ప్రోగ్రామ్ కూడా నేను కూడా అటెండ్ అవుతాను. ఆ ప్రోగ్రామ్ కూడా మీరు స్కూల్లో పెట్టండి. ఆ డేని నేను వస్తాను. మీరు నాకిన్న 5 ఏళ్ల లోపట మీరు ఏం సాధిస్తారో నాకు కావాలి. చదవాలనే ఆశయం మీకున్న, గోల్ ఉన్న, రీచ్ కావాలంటే తపన మీకున్న, ఆర్థిక వెసులుబాటు అయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వారికి నేను ఏదో ఒకటి భరోసా ఇస్తానని కూడా మీకు హామీ ఇస్తా ఉన్నా. మీరు ఎక్కడ కూడా విద్యని నిర్లక్ష్యం చేయకండి. విద్య అనేది మనకి భవిష్యత్తులో ఒక నాందిక పరిగణనలు తీసుకోండి, దాన్ని ఒక కేపబిలిటీగా తీసుకోండి. ఈరోజు నేను లాస్ట్ ఇయర్ చూసిన 10th గ్రేడ్ పాస్ అయిన 13 మంది స్టూడెంట్స్ చూసిన ఈరోజు డ్రాప్ అవుట్ అయి ఉన్నారు విలేజ్లలో. అంటే 10వ తరగతి 10% పాస్ అయిన విద్యార్థినులు నా నియోజకవర్గంలో 13 మంది ఇంకా డ్రాప్ అయ్యి వీళ్ళలో ఉన్నారు. నేను పూర్తిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళినా. వాళ్ళ 7గురిని మళ్ళీ నేను ఈ ఇయర్లో వాళ్ళని రీఅడ్మిట్ చేయించిన. ఇంకా నాకు ఒక 5గురు ఉన్నారు, వారిని కూడా నేను చేయబోతా ఉన్నా. కాబట్టి మీరు బడి మానేయకండి. మీరు ఏదైతే ఏ ఆలోచనతో, గోలుతో, ఏ అచీవ్తో మీరు ఏదైతే బయటికి వెళ్ళి ఇంతకాలం కష్టపడి బడికి వచ్చి మీ అమ్మ నాన్న ఆశయాల్ని వమ్ము చేయకుండా, మీ కొరకు కష్టపడినటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారి వమ్ము చేయకుండా, మా గ్రామం బాగుండాలనే తలంపుతో మీ కొరకు ఈ అకామిడేషన్ ఇప్పించడంలో, మౌలిక వసతుల కల్పనలో ఈ గ్రామస్తులు మీ సహాయ సహకారాన్ని కూడా మీకు అందించున్నారు. వారి ఆలోచనలు కూడా మీరు వమ్ము చేయకండి. ఇవి 3 కోణాల్లో మీరు భవిష్యత్తుకి వెళ్ళడానికి సుగమమైన మార్గాలు ఉన్నాయి. మీరు ఎక్కడ కూడా మీ అన్వేషణలో మీరు నష్టపోవద్దు. కాబట్టి ఇంకొకసారి నేను ఇక్కడ కూర్చునేటప్పుడు మీకు ఫ్లోర్ ఉండాలి మేడం, ఒక ఫ్లోర్ ఉండాలి, నేను ఇస్తాను మేడం. సీసీలు పెట్టండి. కానీ ఇలా కింద
ఇంకొకసారి మీరు మంచిగా అద్భుతంగా కూర్చోవాలి, అవసరమైతే ట్రైనింగ్ చేయండి. ఎందుకనంటే మండల్ హెడ్ క్వార్టర్లో స్కూల్ చాలా అద్భుతంగా మీరు తయారు చేయండి. అలానే స్టాఫ్ను కూడా ఏదైతే రిక్వైర్మెంట్ స్టాఫ్ ఉంది, ఇప్పుడు ఆల్రెడీ ఆ బదిలీల్లో ప్రమోషన్లో మీ దగ్గరకు వస్తారు. ఏదంటే వేకెంట్ పొజిషన్ ఉందో నేను కూడా గవర్నమెంట్ మాట్లాడి మళ్ళీ ఇక్కడ అయితే వాలంటీర్ సిస్టమ్ కూడా త్వరలో పెట్టబోతున్న మాకు మొన్ననే గైడ్ చేశారు. కాబట్టి మనం కూడా అడిగినాం, ఉన్నటువంటి టీచర్ వేకెన్సీ పొజిషన్ కూడా ప్రమోషన్ బదిలీ తర్వాత మీకు వేకెంట్ ఉంటే ఆ వేకెన్సీ పొజిషన్ కూడా ఫిల్అప్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి అది కూడా ప్రభుత్వం సిఫార్సు చేస్తాను. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అద్భుతమైన పరిపాలన అందిస్తే అది దేనికంటే కేవలం విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనతో అమ్మ ఆదర్శ పాఠశాల మొదటికే మీకు బడ్జెట్ కేటాయించి దానిలో బాగా మొదటి రోజే ఏకరూప దస్తులు ఇవ్వండి. పాఠశాలలలో మొదటి రోజే మీకు టెక్స్ట్ బుక్స్ అండ్ నోట్ బుక్స్ ఈ రోజే డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేశారు మొదటి రోజే. అదేవిధంగా మీకు ఉదయం పూట టిఫిన్, మధ్యాహ్నం పూట భోజనం, సాయంత్రం 4:30 స్నాక్స్ ఇవి ప్రభుత్వం చేయబోతా ఉంది. సాయంత్రం ఒక్క పూట మీ అమ్మ నాన్నలతో భోజనం చేస్తారు. అవునా? ఒక స్నాక్స్ కనుక వెళ్తే సాయంత్రం పూట మీరు చక్కగా ఇంటికి వెళ్ళక అమ్మ నాన్నలతో ఒక పూట మాత్రం గడుపుతారు. మిగతా సమయం అంతా కూడా పాఠశాలలోనే మీరు గడుపుతారు. ఉపాధ్యాయులందరికీ కూడా నేను ఒకటే విన్నవిస్తా ఉన్నా, ఎక్కువ శాతం పాఠశాలలో విద్యార్థులు మీతోనే మనతోనే ఉంటారు. కాబట్టి మీకున్నటువంటి ప్రతిభని ఒక విద్యకే కేటాయించుకుంటా. విద్యతో పాటు ఆట పాట అన్నీ కూడా ఆల్రౌండ్ డెవలప్మెంట్ మాత్రం వాళ్ళకి కాస్త నూరి పోయండి. మేడం కాస్త నూరి వాళ్ళకి పోయండి. సమాజంలో వారికి ఉన్నటువంటి, ఎందుకంటే 10 గ్రేడ్ వచ్చినటువంటి విద్యార్థికి సరైనటువంటి అవగాహన, సామాజిక స్పృహ ఇవన్నీ కనుక లేకపోతే సృజనాత్మక శక్తి దెబ్బతినే అవకాశం ఉంటుంది. అది వాళ్ళకి నూరి పోయండి. 10 to 10 వచ్చిన తర్వాత గౌరవించే విధానం లేకపోతే చదువు వృధా. ఇవన్నీ ఇక్కడే మీకు పునాది కావాలి. మంచి ఈరోజు బడిబాట కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మీ పాఠశాల ఉపాధ్యాయ బృందానికి, విద్యార్థులందరూ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, సమయం నాకు చాలా తక్కువగా ఉంది, ఇంకా 3 మండలాలు ఉన్నాయి కాబట్టి మరొకసారి మరో కార్యక్రమంలో మీతో అటెండ్ అవుతాం. థ్యాంక్ యూ. అసలు కంపపేట స్టాఫ్ మెంబర్స్ అందరూ ముందు రావాల్సిన కోరుతున్నాం. అట్లాగే ప్రజాప్రతినిధులు కానీ, ఊరి పెద్దలు కానీ, గ్రామ పెద్దలు అందరూ కూడా, అధికారులు అందరూ కూడా ముందు రావాల్సిన కోరుతున్నాం.